సేవెల్ల చెల్లమ్మ చరిత విన్నారా చైతన్యమై వెలుగు పంచేటి తారా త్యాగాల కొమ్మన పూసిన పువ్వు సబితమ్మ పేదోడి ధైర్యమే నువ్వు ఇంద్రన్న బాటల ముందుకు నడిసి రాజకీయంలోన రాటు తేలింది. ఒకప్పుడు ఇంద్రారెడ్డి గారు, తర్వాత సబితక్క, ఇవాళ తమ్ముడు కార్తీక్, ఆ కుటుంబం వాళ్ళు పాపం సేవ చేస్తున్నారు. వాళ్ళకి కొత్తగా పదవులు చూసేదేం లేదు. మంత్రులైనారు, చాలా హోంమంత్రి అయింది అక్క, మొట్టమొదటి మహిళా హోంమంత్రి బహుశా భారతదేశంలోనే. అంత పెద్ద పెద్ద పదవులు కూడా అక్క చేసింది. అలా కాకపోతే అక్క ఈ రోజు ఇంత 26 జనవరి రోజు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి తన స్థాయికి, ఇది పెద్ద ముచ్చట కాదు కానీ ఇక్కడికి వచ్చి కూర్చొని మీకోసం తనలాడుతుందంటే ఎందుకు? ఒక్కటే ఆరాటం. ఏ తెలంగాణనైతే మోసపోయిందో, ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే మోసపోయినరో, ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే ఇవాళ ఈ కాంగ్రెస్ చేతులు ఆగమైనరో వాళ్ళను మళ్ళా బాగా చేయాలంటే కేసీఆర్ ను తెచ్చుకోవాలి, కేసీఆర్ గారిని ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకోవాలన్నదే ఆలోచన తప్ప వేరేది కాదు. రెడ్డి కడుపారగనుకున్న తొలుసూరు